ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ నివారణ, నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకి, వీక్షకులకు, ప్రేక్షకులకు 2024వ సంవత్సరంలో శేషభాగమైనటువంటి 15 రోజులకు వీడుకోలు పలుకుతూ 2025వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అష్ట కష్టాలకు, ఇబ్బందులకు, అనారోగ్యాలకు స్వస్తి పలుకుతూ నూతన ఆనందంతో 2025వ సంవత్సరం స్వాగతం పలకాలని కోరుకుంటూ 16/12/2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రు సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో బుధ సంచార స్థితి, ధనుస్సు రాశిలో రవి సంచార స్థితి, మకర రాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారు ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ, నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ఏళ్లనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు, గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేనప్పుడు ఎలాంటి విధులను పాటించడం వలన ఈ అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యాల స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, పూర్వాభాద్ర నక్షత్రం చివరి పదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, శం, ఝ, ధ, దే, దో, చా, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండడం, సంవత్సరపు ఆంగ్ల సంవత్సరంలో చివరి ఆదివారం సోమవతి అమావాస్యతో కూడుకున్న సోమవారము, మంగళవారం అమావాస్యతో కూడుకోవడం అవ్వడం వలన, రాశిలోనే రాహు ఉండడం వలన అనేక శత్రు ప్రభావాలు పొంచి ఉన్నాయి. నీటిగడ్డం, జలగండం, అగ్నిగండం, యంత్రాలతో, ఆయుధాలతో ప్రమాదం పొంచి ఉంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఏకాగ్రత, ప్రశాంతంగా ఉండడం, వివాదాలకు దూరంగా ఉండడం, ఎవరన్నా ఏదైనా అన్నట్లయితే కూడా మౌనంగా దాన్ని స్వీకరించగలిగినట్లయితే మంచి ఫలితాలు రాబోయే కాలంలో ఉంటాయి. ఆవేశానికి మీరు నిర్ణయం తీసుకున్నారా, అనర్థాలకు మీకు మీరే కేంద్ర బిందులు అయ్యే పరిస్థితి ఉంటుంది. రాశిలోని రాహు ఉండడం వలన, తృతీయంలో గురు సంచార స్థితి ఉండడం వలన మీ ఎదుగుదల కన్నా మీ దిగజారుతనానికి అనేక మంది విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలోనే ఓపిక, పట్టుదల, సహనం, ఆధ్యాత్మికత, ఆరోగ్యాన్ని కాపాడుకోగలగాలి అని చెప్పి కూడా గమనించాలి. సంతాన స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, సప్తమంలో కేతు సంచార స్థితి, భాగ్యంలో బుధుడు, రాజ్యంలో రవి సంచార స్థితి, వ్యయంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి అవ్వడం వలన అనారోగ్యము, వాహన ప్రమాదాలు, అనవసర ఖర్చులు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో ఏం చేయగలగాలన్నట్లయితే, ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా వండి అందులో పసుపును వేసి అన్నంగా వండినట్లయితే దాని రంగు మారిపోతూ ఉంటుంది. దానిని పైన అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కర్పూరం బిళ్ళ పెట్టి వెలిగించి యజమానికి దిష్టి తీసి కుక్కలకు పెట్టడం వలన అంతర్గతమైన బహిర్గత శత్రువులు నివారించబడతారు. ప్రవహించే నీటిలో వేయడం వలన అనారోగ్యానికి, ఆరోగ్యపరమైన దోషాలు తొలగిపోతాయి. దానము చేయడం వలన ఆనందం, ఐశ్వర్యం, ధనం మీనరాశి వారి సొంతమవుతుంది.
కుదిరితే అలా చేయండి, కుదరలేదు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో కార్యక్రమాన్ని చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి ఈ సంవత్సరంలో కష్టాలకు స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరం స్వాగతం పలకడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి.